మిగతా వాళ్ళు కూడా రానేమ్మా, వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. చంద్రుడమ్మా కార్తీక్. తెలియదు సార్. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అమ్మాయి, బిజీగా ఉంటాడు. మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏ టాపిక్ లో టెస్ట్ రాద్దాం? ఆల్జీబ్రాలో రాద్దామా? ఓకే సార్. అయితే ట్రిగ్నామెట్రీలో రాద్దామా? ట్రిగ్నామెట్రీలో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ పైన రాద్దాము.
ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కనిపిస్తుందమ్మా క్వశ్చన్? ఏమ్మా క్వశ్చన్ విజిబుల్ గానే ఉందా? ఎస్ సార్. అంటే లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అని చూపిస్తుంది. సార్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అని చూపిస్తుంది. ఏమో సార్, ఆ? ఏమో తెలియదు సార్. మీకు ఏమన్నా అంటే నెట్ కనెక్టివిటీ ఏమన్నా లో ఉందేమో సార్. నెట్ కనెక్టివిటీ మనకు లో ఏమి ఉండదురా. లో హై స్పీడ్ ఇదే మళ్ళీ వచ్చింది. సార్ చిన్న ట్రై చేయనా సార్? వన్ మినిట్. సాల్వ్ చేయండి. 3 sin theta minus sin 3 theta by 1 plus cos theta. నెట్ స్లో ఉందేమో సార్, అంటే అది తీసుకోవడం. sin 3 theta అంటే రాయండి అమ్మా. sin 3 theta అంటే 3 sin theta minus 4 sin cube theta రాయండి. కింద డినామినేటర్ లో 1 plus cos theta అంటే 2 cos square theta by 2 రాయండి. సార్
ఏ ప్రాబ్లం ఉందిరా సైట్ కి? ఎస్ సార్. సైట్ ఈ రోజు ప్రాపర్ గా లేదు, మిస్ మళ్ళీ జంప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటాం. ఓకే సార్. ఈ రోజు టెస్ట్ ఏం వద్దులే, మామూలుగా జనరల్ డిస్కషన్ చేద్దాము. ఓకే సార్. ఏం రావట్లేదు, జస్ట్ బ్రోకెన్ లో ఇంటర్మీడియట్ కనెక్షన్ అని వస్తుంది. వచ్చినట్టుంది చూడండి. సాల్వ్ చేయండి అమ్మ దాన్ని. త్రీ సైన్ థీటా మైనస్ సైన్ 3 థీటా. సైన్ 3 థీటా బదులు ఏం రాయాలి? 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా రాయండి. డినామినేటర్ లో 1 ప్లస్ కాస్ థీటా, దాని బదులు ఎంత రాస్తారు? 1 ప్లస్ కాస్ థీటా బదులు త్వరగా ఈ ట్రిగ్నోమెట్రీని సాల్వ్ చేయండి. కాస్ 3 థీటా అంటే ఏం రాయాలి? 4 కాస్ క్యూబ్ థీటా మైనస్ 3 కాస్ థీటా. మైనస్ 3 కాస్ థీటా ప్లస్ 3 కాస్ థీటా క్యాన్సిల్ అక్కడ. అప్పుడు న్యూమరేటర్ ఏమవుద్ది? 4 కాస్ క్యూబ్ థీటా మిగులుద్ది. ఇక్కడే మిగులుద్దమ్మా. త్రీ సైన్ థీటా క్యాన్సిల్ అయింది, 4 సైన్ క్యూబ్ థీటా మిగులుద్దా? 4 సైన్ క్యూబ్ థీటా మిగులుద్ది. సైన్ క్యూబ్ థీటా అంటే సైన్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా రాయండి. సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయండి. 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ చేసేయండి. పైన సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా మిగిలింది ఫస్ట్ టర్మ్ లో. అర్థమైందా? అర్థం కాలేదా? మన జూమ్ ఇచ్చిన బోర్డు వాడుకుందాం మనం ఈ రోజు వరకు. అది కూడా పని చేయట్లేదు అది. ఓకే, ఏరా ఈక్వేషన్ ఒకసారి చెప్పండి, ఏమని ఇచ్చాడు? 4 into 1 minus cos theta into sin theta plus 4 into 1 minus sin theta into sin theta. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 4 సైన్ క్యూబ్ థీటా కదా వచ్చేది. 4 సైన్ క్యూబ్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఉన్నట్టుంది ఇక్కడ. ప్లస్ ఉందమ్మా తర్వాత. ఇక్కడ కూడా మనకి 4 కాస్ క్యూబ్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఉందా? ఇప్పుడు 4 ఇంటూ సైన్ థీటా అని రాసి సైన్ స్క్వేర్ థీటా బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయండి. డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా. 1 minus cos theta 1 plus cos theta 1 minus cos theta 1 plus cos theta 1 plus cos theta 1 plus cos theta into 1 minus cos theta minus sin square theta. sin square theta 1 minus sin theta divided by 1 by sin theta. Okay? Yes sir. ఈ రెండు క్యాన్సిల్ అయినమ్మా, ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. సో క్యాన్సిల్ అయిన తర్వాత ఏం మిగిలింది? 4 sin theta into 1 plus cos theta 1 minus cos theta. 1 minus cos theta 4 cos theta into 1 plus sin theta. ఇది డినామినేటర్ కరెక్టేనా? yes sir. ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముందమ్మా? సార్ ఏం లేదా? 4√2 cos of theta plus pi by 4. theta plus pi by 4. 4√2 cos of theta plus pi by 4. 4√2 cos of theta plus cancel sir. Both sides 4 cancel. 4 ఓవరాల్ గా నెట్లో క్యాన్సిల్. ఇది మల్టిప్లై చేయండి అమ్మా. sin theta minus sin theta minus sin theta into cos theta plus cos theta plus sin theta into cos theta. sin theta cos theta sin theta cos cancel sir. sin theta plus cos theta ఈ రూట్ లోపలికి ఎంటర్ చేసాం అనుకో, √2 cos a cos b క్యాన్సిల్ మైనస్ sin a sin b క్యాన్సిల్.
అప్పుడు కాస్ థీటా కూడా పోతున్నట్టుందిగా మనకి. సరే సరే 1/√2 పెట్టుకోవచ్చు కదా సార్? ఏ 1/√2 ఆ రూట్ నేను తెచ్చుకుంటే 1/√2 sin theta ప్లస్ 1/√2 cos theta. 1/√2ని cos 45 ఇంటూ sin అంటే sin sin b ప్లస్ cos cos ఫార్ములా వచ్చింది. sin ఆఫ్ π/4 ప్లస్ theta వచ్చింది సార్. ఈక్వల్ టు cos ఆఫ్ π/4 ప్లస్ theta. sin theta is equal to cos theta వచ్చింది సార్. ప్లస్ పెట్టాడు, కింద మైనస్ అనేది మైనస్ సార్ మనం పెట్టింది. చెప్పమ్మా, వేరే చెప్తున్నా. ఆ రూట్ 2ని తెస్తే 1/√2 sin theta ప్లస్ 1/√2 cos theta వచ్చింది కదా సార్? రూట్ 2 పోయిందిగా. రూట్ 2 45 రూట్ కదరా, ఎస్ సార్. అదే వచ్చేది. sin ఆఫ్ theta ప్లస్ π/4 ప్లస్ theta is equal to cos ఆఫ్ π/4 ప్లస్ theta వచ్చింది కదా సార్? sin ఆఫ్ π/4 ప్లస్ theta is equal to cos ఆఫ్ π/4 ప్లస్ theta రాదా సార్? అంటే 4 క్యాన్సిల్ చేసిన తర్వాత రూట్ 2ని లెఫ్ట్ సైడ్ తెచ్చారు సార్. 1/√2 into sin theta ప్లస్ cos theta. 1/√2 ఉన్నాయి. cos ఆఫ్ theta ప్లస్ π/4 ఎక్స్పాండ్ చేయమ్మా. దీనికి బ్రాకెట్ ఉంది, దీనికి బ్రాకెట్ నేను పెట్టలేదు. cos ఆఫ్ a ప్లస్ b. ఓకే సార్. cos ఆఫ్ a ప్లస్ b అంటే cos a cos b అంటే cos theta ఇంటూ cos π/4 రా. cos 45 1/√2. ఈ రూట్ లోపలికి వెళ్ళంగానే cos theta మిగిలింది అక్కడ. మైనస్ sin a sin b దగ్గర sin 45 1/√2. ఈ రూట్ ఎట్లా లోపలికి వచ్చింది కాబట్టి క్యాన్సిల్. cos theta minus sin theta is equal to cos theta plus sin theta. cos theta మళ్ళీ క్యాన్సిల్ కొట్టే, మళ్ళీ ఇక్కడ మిగిలిపోయింది cos. ఇది సార్ ఈ మైనస్ sin theta ఇది తీసుకురాగానే ఇక్కడ ఒక sin theta ఉంది కదా, 2 sin theta అయింది, 0 వచ్చి. sin theta is equal to 0. sin theta is equal to 0 అంటే theta is equal to ఎంత వస్తుంది? theta is equal to n π వచ్చింది. n π గానీ 2n π. n π రైటింగ్ కుదరదులే. సో ఆన్సర్ దిస్ వన్, డి. ఓకేనా? yes sir. Next question. If theta belongs to 0, pi, the equation sin 3 theta is equal to 4 sin theta into sin 2 theta into sin 4 theta has 0, pi ఇంటర్వెల్ లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాలి. ఎన్ని సొల్యూషన్స్ చెప్పగలుగుతారా? How many solutions? Sin 3 theta is equal to 4 sin theta, sin 2 theta, sin 4 theta. చెప్పండి, ఈక్వేషన్ చెప్పండి అమ్మా. sin 3 theta is equal to sin 3 theta is equal to 4 sin theta, sin 2 theta, sin 4 theta. Sin 3 theta is equal to 4 sin theta, sin 2 theta, sin 4 theta. Okay, sin 3 theta is equal to 4 sin theta. తర్వాత ఎంతమ్మా? sin 2 theta, sin 2 theta, sin 4 theta. అంతేనా? మా sin 3 theta లో sin theta కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా? 3 minus 4 sin square theta వచ్చిందా? అర్థమైందా? yes sir. is equal to 4 sin theta, 2 sin sin theta 2 cos theta theta into sin 4 theta. Both sides sin theta cancel అయిందంటే సొల్యూషన్ వచ్చింది కదా మనకి n π. ఓకే, 0 to π ఇంటర్వెల్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ రెండే సొల్యూషన్స్ వస్తాయి, ఒకటి 0, ఒకటి π. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతున్నాడుగా. ఇకపోతే దీని సంగతి చూద్దాం. 3 minus 4 sin square theta is equal to 4 sin 2 theta అంటే ఒక 2 ఇచ్చేయండి అమ్మా. 2 sin theta, sin 2 theta into sin 4 theta. ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి ఇదేమొస్తుంది? 2 sin a sin b అంటే
cos of a minus b minus cos of a plus b. ఇప్పుడు పోదుగా మనకి పోయిద్దా ఏమ్మా 3 minus 4 sin square theta అంటే 1 plus cos 2 theta నా ఎస్ సార్ 1 plus sin cos 2 square theta theta by అంటే 1 minus cos 2 theta కదా. ఎస్ సార్ ఓకే ఏరా ఇది 1 minus cos. ఈ 4 ఈ 2 లో 2 times పోయిద్దమ్మా. 3 minus 2 of 1 minus cos 2 theta is equal to 2 cos 2 theta minus 2 cos 6 theta. ఓకే ఈ 2 cos 2 theta 2 cos 2 theta both sides cancel. 3 minus 2 మిగిలింది ఇక్కడ. 3 minus 2 is equal to minus 2 cos 6 theta. 3 minus 2 అంటే ఎంతమ్మా? minus 1/2 is equal to cos 6 theta. మా minus 1/2 నే ఏమన్నా చెప్పండి అమ్మా. cos 6 theta is equal to cos 2 pi by 3 then 1/2 అంటే 120 కదరా. ఎస్ సార్ 2n pi plus or minus 2 pi by 3. ఓకే అంటే theta is equal to ఎంత వస్తుంది? theta n pi by 3 n pi by 3 plus or minus 3 times ఎంతమ్మా ఇక్కడ 6 పోతే 6 3 times 9 times వచ్చు. ఇప్పుడు 0కి పైకి మధ్యలో ఫిక్స్ చేయండి ఆ వాల్యూస్ ని. సొల్యూషన్లు వచ్చినాయి. 0 పెట్టండి n వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ π/9 తీసుకోవచ్చా అంటే ఎంతమ్మా? π/9 అంటే పై కన్నా తక్కువేగా, కానీ మైనస్ π/9 పనికిరాదు అనుకుంటా కదా. పనికిరాదు సార్. 0 జస్ట్ π/9 ఒకటి పనికి వచ్చింది మనకి. తర్వాత 1 పెట్టండి అమ్మా. 1 పెడితే π/3 ప్లస్ π/9 సరిపోయిద్దా? 4π/9 వస్తుంది సార్. 4π/9 తీసుకోవచ్చు అది కూడా. తీసుకోవచ్చు సార్. 4π/9 మైనస్ కూడా తీసుకోవచ్చమ్మా. మైనస్ చేస్తే ఎంత వచ్చింది? π/3 మైనస్ π/9 అంటే 6π/27 వచ్చింది. 2π/9 6π/27 2 పెట్టండి ఈసారి. 2π/9 2 పెడితే 2π మైనస్ π/9 ఒక్కటే వ్యాలిడ్. 2π ప్లస్ రాదుగా. 120 2π అంటేనే పై కన్నా ఎక్కువనే. చేయండి పైన. 2π/9 తక్కువే సార్. 2π/9 తక్కువేనా? తక్కువే సార్ వస్తుంది. ఇది నేను ఇక్కడ 2 పెట్టేస్తే 2π/3 ప్లస్ ఆర్ మైనస్ π/9 సరిపోయితే సరిపోదా? 2π/3 ప్లస్ π/9 సార్. 2π/3 అంటే 120, π/9 అంటే 180/9 20 డిగ్రీస్. 120 ప్లస్ 20 అన్నా కూడా 160 180 కన్నా తక్కువేగా. 2 తీసుకోవచ్చు. అంటే ఇంకో 2 సొల్యూషన్లు వచ్చినాయి ఎక్స్ట్రా. ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇంకో +2 వచ్చినాయి. ఈసారి 3π అంటే π - ఒకటే వ్యాలిడ్ అంటే +1 వచ్చింది. ఇక్కడ 3 పెట్టామనుకో, n ప్లేస్ లో 3 పెడితే 3 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు π ఉంటది. π - π/9 ఒకటే వ్యాలిడ్. π + π/9 నాట్ వ్యాలిడ్. దాటిపోయిందిగా. 180 కన్నా π/9 అంటే 20 డిగ్రీస్ అమ్మ. π/9 అంటే 20 డిగ్రీస్. ఇది 20 డిగ్రీస్. అది π/9 అంటే 180/9 కదా, 20 డిగ్రీస్. అంటే ఒక సొల్యూషన్ అంటే మొత్తం 6 సొల్యూషన్స్ వచ్చింది. సిక్స్ వచ్చినాయి, 8 వచ్చినాయా? 0 to π కూడా ఉందిగా. 8 వచ్చింది. తర్వాత ఈక్వేషన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి లెస్ దాన్ యాంగిల్ సి. యాంగిల్ బి తక్కువ ఉందంటే యాంగిల్ సి కన్నా. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి తక్కువ ఉందంటే యాంగిల్ సి కన్నా. అండ్ ద వాల్యూస్ ఆఫ్ బి అండ్ సి సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ 2 tan x. ఆ ఈక్వేషన్ చెప్పండి అమ్మా.
2 tan x minus k into 1 plus tan square x equal to 0. 2 tan x Minus k into minus tan k x into minus k into 1 plus tan square x minus k into 1 plus tan square x is equal to 0 namma yes sir. is equal to 0 Yes, sir. where 0 less than then the measure of angle A is equal to 0 ఇచ్చి k వాల్యూ 0 కి 1 కి మధ్యలో 1 కి ఉందన్నాడు మధ్యలో దెన్ ద ఉందన్నాడు. మెజర్ ఆఫ్ యాంగిల్ Angle అన్నాడు A. అంటే ఇక్కడ ఎక్స్ గురించి ఏమన్నా చెప్పాడా ఎక్స్ గురించి రూట్ అని కానీ ఏమన్నా కానీ మాట్లాడా ఇవి లేదు ట్రయాంగిల్ sir. ఏబిసి బీసీఆర్ బీసీలు సాటిస్ఫై చేస్తాయంట బి తక్కువ మన సి ఏమో ఎక్కువ అట్లా ఉన్నాయంట ఇదేమో కే ఏమో 0 కి 1 కి మధ్యలో ఉందంట అండ్ మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ ఓకే చేద్దాం ఇప్పుడు ఈ tan స్క్వేర్ క్వాడ్రాటిక్ గా తీసుకురండి దీన్ని ఏం చేస్తారంటే 2 tan x is equal to ఇలా తీసుకొచ్చాను ఓకేనా ఇలా తీసుకొచ్చిన తర్వాత 2 tan x by 1 plus tan square x అని తీసుకొచ్చాను ఇలాగా అమ్మ దీన్ని ఏమంటారా sin 2x అంటారు దీన్ని sin 2x is equal to k ఓకేనా ఇప్పుడు ఈ k అనేది ఈ మన k అనేది 0 కి 1 కి మధ్యలో ఉందంటే సైన్ యాంగిల్ మన సైన్ యాంగిల్ ఉంది కదా ఈ సైన్ యాంగిల్ కూడా 0 కి 1 కి k బదులు సైన్ పెట్టా k అంటే sin 2x సబ్స్టిట్యూట్ చేసా సైన్ ని తీసుకురండి అమ్మా సైన్ ఇన్వర్స్ 0 2x లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ 1 అంటే ఎంత అయిందమ్మా 0 కి π by 2 కి మధ్యలో ఉంది సార్ 2x 0 to π by 4 sir. X belongs to 0 to π by 4. 0 less than 2x less than x less than π by 2. 0 less than x less than π by 4. π by 4. ఓకే x వాల్యూ 0 కి π by 4 కి మధ్యలో ఉంది x వాల్యూ ఇక్కడ x వాల్యూ అంటే మనకి x అంటే ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది x మనకి ఇక్కడ యాంగిల్ సార్ అదే ఎంటైర్ 2 యాంగిల్స్ రెండు కూడా బీసీలు రెండు కూడా 0 కి 45 కి మధ్యలో ఉంటే మన థర్డ్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ రెండు 45 కి మధ్యలో ఉన్నాయి కార్తీక్ బీసీలు రెండు 0 అవ్వదు కదా బి తక్కువ ఏ ఎక్కువ ఉంది బి ప్లస్ సి దేని మధ్యలో ఉంటుందో చెప్పండి ఇప్పుడు బి గాని సి గాని 0 కి 45 కి మధ్యలో ఉన్నాయి అప్పుడు బి ప్లస్ సి కలిపితే మన 0 కను 90 కి మధ్యలో ఉంటాయి అదే అంతే కదా రెండు కలిపినా 45 రెండు యాంగిల్స్ 45 కన్నా తక్కువే కదా ఇక్కడ దీనిలోనే బీసీ రెండు చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఇప్పుడు అయితే B0 లేదా C1 అట్లా అవుతాయి అనమాట బి తక్కువ ఏ సి ఎక్కువ అట్లా ఒకవేళ రెండు 45 తీసుకున్నా 90 కన్నా తక్కువే కదా బి ప్లస్ సి అది నేను మాట్లాడేది అంటే యాంగిల్ ఏ ఎంత అవుతుంది ఖచ్చితంగా 90 కన్నా ఎక్కువ ఉంటుంది 90 కన్నా ఎక్కువ ఉంటుంది సారీ ఇటు తిప్పి పెట్టాలి ఇదేమో 60 డిగ్రీస్ ఇచ్చాడు ఇది 90 ఇచ్చాడు ఇదేమో 135 ఇదేమో 120 చెప్పండి 120 గాని 135 గాని సార్ 120 ఉంటే అది 60 రెండు 60లు ఉంటాయి ఇది బీసీలు అప్పుడు 135 ఆన్సర్ అయ్యింది సార్ 135 గానీ 120 గానీ రెండిట్లో ఒకటి ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు ఆ రెండు అవ్వచ్చు కదా సార్ 120 అయినా కానీ 30 కాకపోవచ్చు కదా సార్ ఆ రెండు అదే ఏ 120 అయినా అదే ఎక్కువ తక్కువ ఉండదు కదా సార్ కాబట్టి రెండిట్లో బి కానీ డి కానీ కదా సార్ కొద్దిగా ట్విస్టింగ్ సార్ ఆ ఈక్వేషన్ లో పెట్టి చూద్దామా సార్ ఆ ఈక్వేషన్ లో నీ వాయిస్ సరిగా అర్థం కావట్లేదురా కార్తీక్
సార్ ఇప్పుడు సార్ నేను 120 పెడుతున్నా. సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదో కొద్దిగా లైట్గా వినపడుతుంది. అది చూడండి, ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ ఫర్ విచ్ ద ఈక్వేషన్ cos 2x plus a sin x is equal to 2a minus 7 has a solution is. త్వరగా నోట్ చేసుకున్నాం, మా ఈక్వేషన్ ని సాల్వ్ చేయండి. మా cos 2x అంటే ఏం రాస్తారమ్మా? ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ కనుక్కోమన్నాడు. cos 2x నాకు ఈక్వేషన్ చెప్పండి, త్వరగా చెప్పండి. ఈక్వేషన్ చెప్పండి రా. cos 2x plus a sin x is equal to 2a minus 7. cos 2x plus a sin x plus a sin x is equal to ఎంత ఇచ్చాడమ్మా? 2a minus 7 1 minus 2 sin square x సార్ is equal to cos 2a square x minus sin 7. square x cos cos square 2x x అంటే ఏం రాయొచ్చమ్మా? 1 minus tan square x 1 minus 2 sin square x రాద్దామా? క్వాడ్రాటిక్ అయిద్దిగా. yes sir ఎస్ సార్. a sin x minus 2a plus 7 is equal to సార్ 0. వాయిస్ వినపడుతుందా? minus 2 sin square x plus a sin x minus 2a plus 8 is equal to 0. మా మైనస్ తీసేయండి రా ఇక్కడి నుంచి. 2 sin square x minus a sin x plus 2a minus 8 is equal to 0. This is a quadratic equation in terms of మన sin x. ఇకపోతే వాల్యూ ఆఫ్ సొల్యూషన్ ఏ అంటున్నాడు. మరి sin x కి రూట్స్, ఇప్పుడు sin x ఎట్లా ఉండాలి మరి మనకి? ఒకసారి sin x క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, మనం సింప్లిఫై చేద్దాం. sin x is equal to ఫార్ములా ఏంటి మనకి? మైనస్ బి. మైనస్ బి అంటే ఎంత వచ్చింది? ప్లస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఓకే బై 2a. 2a అంటే 2 into 2. అండ్ ఈ వాల్యూ దేని మధ్యలో ఉండాలి, అండ్ లోపల ఏం జరగాలి? ఈ రెండు కండిషన్లను బట్టి ఏ వాల్యూ ఫిక్స్ అవుతుంది. అంటే ఈ సొల్యూషన్ ఏమొచ్చిందంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంతమ్మా? 4 2s are 8, 8 2s 16a minus of minus plus 8 8s 64 whole divided by 4. అంటే a plus or minus root of a minus 8 whole square upon 4. అంటే a plus or minus 8 minus 8 by 4. అమ్మ ప్లస్ 8 ఒకటే తీసుకుంటే సరిపోయిద్దిరా, మైనస్ తీసుకుంటే అది రిమూవ్ అయిపోయింది. ప్లస్ ఏ తీసుకుంటే 2a minus 8 by 4 క్యాన్సిల్ చేశానమ్మా. క్యాన్సిల్ చేస్తే a minus 4 వచ్చింది, అంతేనా? బై 2 అంటే sin x వాల్యూ 8 a minus 4 by 2 వచ్చింది. కానీ sin x దేని మధ్యలో ఉంటుంది? ఏంట్రా నీ బాధ? ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు. అరే కార్తీక్, సార్ +4 చేయండి. +4 చేస్తే ఎంత వచ్చింది? 2 less than or equal to a less than or equal to 6. అబ్బాయి నోట్ చేసుకోండి, 2 to 6 వచ్చింది. అర్థమైందా ప్రొసీజరు? ఎస్ సార్. ఓకే కార్తీక్, కార్తీక్ కార్తీక్ ఎంతసేపు మీ అక్కతో కోట్లాడటం కాదు, క్లాస్ జరిగేటప్పుడు క్లాస్ ఏంట్రా?
Okay, 2 cosecant 2 alpha equal to tan beta plus cot beta. Then one of the values of alpha plus beta, where alpha plus beta is a not odd multiple of 90 అని ఇచ్చాడు. ఈక్వేషన్ తీసుకోమ్మా. ఈక్వేషన్ తీసుకుని సింప్లిఫై చేసేసి వాల్యూ ఎంత వస్తుందో ట్రై చేద్దాం. 2 secant 2 alpha 2 secant 2 alpha ఇది ఎంత ఉందమ్మా మన దగ్గర? tan beta plus cot beta. tan beta plus cot beta. Okay. Then one of the values of alpha plus beta is one of the values of alpha plus beta. Alpha plus beta కి చాలా వాల్యూస్ వస్తాయంట. వాటిల్లో ఏదో ఒకటి చెప్పమంటున్నాడు. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటాని ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం 2 secant 2 alpha అని ఇచ్చాడు కాబట్టి 2 by cos 2 alpha అని రాయమ్మా. ఇదేమో tan beta అంటున్నాడు కాబట్టి tan beta అంటే tan beta అలాగే పెట్టేసి ప్లస్ ఇది 1 by tan beta రాయి. మా ఇది ఎల్సిఎం చేసుకుంటే tan square beta plus 1 by tan beta వచ్చిందమ్మా. తర్వాత నేను ఏం చేశానంటే దీన్ని 2 by cos 2 alpha is equal to రివర్స్ చేయమ్మా. దీన్ని ఈ 2 తీసుకెళ్ళిపోదాం. 2 తీసుకెళ్ళిపోతే 1 పెట్టేసి 1 plus tan square beta by 2 tan beta అని రాద్దాం. అంటే 1 by cos 2 alpha is equal to ఇదెంతమ్మా? ఇది రివర్స్ లో ఉంది కదా, ఏం రాసుకోవచ్చు? 1 by sin 2 beta రాసుకోవచ్చా? 1 by sin 2 beta అంటే sin 2 beta is equal to అంటే sin 2 beta is equal to cos 2 alpha అని వచ్చింది. దీన్ని cos of 90 minus 2 beta అని రాయండి is equal to cos 2 alpha. అంటే 2 alpha is equal to 2n pi plus or minus pi by 2 minus 2 beta. Alpha is equal to n pi plus or minus 2 తీసేస్తారా? 2 తీసేస్తే alpha is equal to n pi plus or minus pi by 4 minus beta. ఈ మైనస్ బీటా ని బట్టండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఆల్ఫా ప్లస్ బీటా is equal to n pi plus or minus pi by 4. పాసిబుల్ వాల్యూస్ చెప్పండి. n is equal 0 1 2 3 పెట్టండి. 0 పెట్టినప్పుడు ఎంత ఇది చెప్పండి? 0 పెట్టినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 45 వచ్చింది. 1 పెట్టినప్పుడు ఎంత వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 135 ఒకటి అంతేనా? ఇంకేవేవో వచ్చాయి, చూద్దాం ఒకసారి మన దగ్గర ఏమున్నాయి రెడీగా. 3 pi by 4 45 రెండు ఉన్నాయిరా. నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 90 అన్నాడు. 135 పెడదామా 45 పెడదామా? 135 పెడదామా? వన్ ఆఫ్ ది వాల్యూస్ అన్నాడు. పర్లేదులే, రెండు ఆప్షన్లు ఇచ్చుంటాడు వాడు. కానీ ఇక్కడ టైటిల్ మాత్రం సింగిల్ చాయిస్ క్వశ్చన్ అని పెట్టాడు. రెండు ఆప్షన్లు కరెక్ట్. ఇది మరి వాడు ఆన్సర్ ఏది పెట్టుకున్నాడో మనకు తెలియదుగా. minus pi by 2 less than or equal to x less than or equal to pi by 2, then the points of intersection of the given curves y equal to cos x, y equal to sin 3x. మరి సాల్వ్ చేయండి అమ్మా. ఇది cos x sin 3x తీసుకుని ఈక్వల్ చేయండి రెండింటిని. -90 కి +90 కి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్నో చెప్పాలా? కర్వ్ ఏంటి చెప్పండి? cos x minus 3 sin x. cos x is equal to sin 3x. cos x is equal to sin 3x, 3 sin x minus 4 sin cube x. sin 3x. 3y x అయినా
అయ్యే సార్ రెండు అయ్యే సార్. కాస్ ఎక్స్ సైన్ 3. ఓకే, సైన్ 3x అని ఇచ్చాడు వీడు. మా ఏదో దాన్ని 90కి మార్చండి రా. cos of 5/2 minus 3x. అంటే x is equal to 2n pi plus or minus 90 plus or minus 5/2 minus 3x. 2n pi plus or minus ప్లస్ తీసుకోండి. ప్లస్ తీసుకున్నప్పుడు 5/2 minus 3x అంటే 4x is equal to 2n pi plus 5/2 అంటే x is equal to n pi by 2 plus 5/8 మైనస్ తీసుకో. x is equal to 2n pi minus 5/2 plus 3x minus 2x is equal to 2n pi minus 5/2 x is equal to 2n pi minus 5/2 plus 3x minus n pi plus 5/4 మైనస్ 90కి ప్లస్ 90కి మధ్యలో చెప్పండి. మా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే సెషన్ మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే సార్. మైనస్ 90 ప్లస్ 90కి మధ్యలో సొల్యూషన్స్ చెప్పండి. ఈ 5/8 అంటే ఎంత అప్రాక్సిమేట్లీ? 5/8 అంటే 9 కన్నా తక్కువేగా, 20 కన్నా తక్కువే వచ్చింది. ఏమైతే 20 కన్నా ఎక్కువ వచ్చింది సార్. ఎక్కువ వచ్చింది, 20 కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చింది. అంతేనా? 25 26 అంత వచ్చు. ఓకే, అంటే 1 తీసుకున్నప్పుడు పనికిరాదు అనుకుంటా. 5+ అయితే కుదరదుగా, 90+ అయితే